ఆ సినిమా చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేను అప్పటికి ఒక ఒక 80-90 సినిమాల పైన చేసి ఉంటాను నేను. ఎస్ సార్. సో ఇంత గొప్ప ఆర్టిస్టు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఓహో. సో మన తెలుగు ఇండస్ట్రీలో హీఈస్ ద బెస్ట్ అనే ఆ ఫీలింగ్ కలిగింది. ఆ సినిమా అప్పుడు. ఎందుకంటే ఆ ఏజ్కి తనకి ఒక 3 pages డైలాగు విత్ డైలాగ్ డిక్షన్తో సింగిల్ టేక్లో వర్క్ చేసేవాడు. అంతకుముందు వాళ్ళతో వీళ్ళతో ఏదో జోకులు వేసుకుంటా అసలు సీరియస్నెస్ ఉండేవాడు. తారక్ షార్ట్ రెడీ అనగానే అలా టచ్అప్ చేసుకొని మళ్ళీ 2-3 సార్లు చదువుకోవటం అది ఉండేది కాదు. ఒకసారి అసలు అదే అతనికి పూర్వజన్మ సుకృతం ఏంటో తెలియదు కానీ, లేకపోతే రామారావు గారు, ఎన్టీ రామారావు గారి బ్లెస్సింగ్ ఇదే ఏదో మొత్తానికి నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. అంటే సింగిల్ టేక్ సార్, అది సింగిల్ టేక్ ప్లస్ అది ఉత్తేజ్ గారు అప్పటికప్పుడు స్పాట్ లో రాసిచ్చిన డైలాగ్ ఏదో కూడా ఏదైనా కానీ అంటే అంతా ఆల్మోస్ట్ ఒక ఫుల్ మ్యాగజైన్, ఒక 250 feet మ్యాగజైన్ అయ్యేంత వరకు అట్లాంటి షార్ట్ ప్లాన్ చేసినా కానీ సింగిల్ టేక్లో ఓకే చేసేవాడు. ఓకే. సో చాలా అదేదో మామూలుగా మళ్ళీ ప్రతి డైలాగ్ ఎక్కడ విరవాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ డిక్షను, ఎక్స్ప్రెషను, మళ్ళీ అది మామూలు వాళ్ళ కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు తారక్. ఎస్ సార్. అయితే యాక్చువల్గా అంటే ఆయన ఎంత గొప్ప నటుడు అనేది ఇప్పుడు మీరు చెప్పారు, యాక్చువల్గా చెప్తూ ఉంటారు కదా, అంటే మాకు తీసిన తర్వాత మేము స్క్రీన్ మీద చూసి ఇంత గొప్ప యాక్ట్ చేశారు అనుకుంటాం కదా, మరి మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది? అదే చేసినప్పుడు అలాగ అనిపిస్తుంది కాబట్టి చెప్పాను నేను. ఎస్ ఎస్ ఎస్. ఆ టైంలోనే అలా ఫీల్